తిరుపతి అప్డేట్స్ వచ్చేసే భయ్య రాజసాబ్ మూవీ నుంచి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఈ మూవీ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదంట భయ్య, బ్యాంగర్ అంట. దీంతో పాటు సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అంటే భయ్య. అండ్ యూఎస్ఏలో ఈ మూవీ ఫ్లాప్ అవుతుందా లేదా, ఈ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ మనకి ఈ వీడియోలో ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. వేరే లెవెల్లో ఉంటాయి అప్డేట్స్ అన్ని. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే ముందుగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకునే ముందు యూఎస్ బుకింగ్స్ అయితే మొత్తం ఓవర్సీస్ అన్ని బుకింగ్స్ అయితే ఓపెన్ అవడం జరిగింది భయ్య. యూఎస్లో అయితే నైస్ మొమెంటమే ఉంది. ఇప్పటికైతే తర్వాత స్లో అయింది భయ్య, క్లోజ్ టు $150K ఉంది. సో ఇంకా మనకైతే 20 days ఉన్నాయి కాబట్టి ప్రభాస్ గారు ఏ లెవెల్లో ఆయన రేంజ్ చూపిస్తారని చూడాలి. కాకపోతే అందరి ట్రేడ్ అంచనా ప్రకారం ఈ మూవీ అయితే 2 million ఓపెన్ అవుతుంది అనుకుంటున్నారు. మరి ఎంత ఓపెన్ అవుతుందో మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక మెయిన్ విషయం గురించి మాట్లాడితే ఈ మూవీ క్లైమాక్స్ మామూలుగా ఉండదంటే భయ్య. మనం కల్కి సలార్ ఎన్ని క్లైమాక్స్ చూసేసాము, సేమ్ దా టైపు అంత కాకపోయినా ఆ లెవెల్లోనే బ్యాంగర్లో ఉండబోతుందంట భయ్య. నెక్స్ట్ లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుందంట. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ రెబల్ చూస్తామంట, సెకండ్ హాఫ్ అంతా వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ప్రభాస్ గారిని చూస్తామంట భయ్య. సంజయ్ దత్ గారికి ఈయన మధ్యన ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే మనకు ఉన్నాయో, హారర్ సీన్స్ అన్నీ మాత్రం మామూలుగా ఉండవంటే వేరే లెవెల్లో ఉంటాయంటే భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం మోగిపోద్దంట భయ్య, రెబల్ ఫీస్ట్ అనుకోవచ్చు అంటే భయ్య ఫ్యాన్స్కి. ఆ లెవెల్లో ఉంటుందంట. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి. ఈ లెవెల్లో ప్రభాస్ గారు హంగామా చేస్తే ఇప్పటికైతే ఈ మూవీ అయితే చాలా మంది ఫ్లాప్ అవుతున్నాయి, చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు బై ఎక్స్పెక్టేషన్స్. సో దాంతో ఈ అప్డేట్ తోటి అయితే అన్ని పటాపంచలు అయిపోయి ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో రిలీజ్ అయిపోతుంది భయ్య, January 8th ప్రీమియర్స్ తోటి. అండ్ ఈ మూవీ సెన్సర్ కూడా మనకు కంప్లీట్ అయిపోతుందంట December 22nd అండ్ 23rd, ఈ 2 daysలో ఎప్పుడో ఒకసారి అయితే కంప్లీట్ అయిపోతుందంట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సెన్సర్ రిపోర్ట్ వస్తే క్లారిటీగా అర్థమైపోతుంది భయ్య మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. మరి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మూవీ నుంచి 2 songs రిలీజ్ అయ్యాయి భయ్య. సెన్సర్ అయిపోయిన తర్వాత మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెకండ్ ట్రైలర్ కూడా రాబోతుందంట భయ్య. సెకండ్ ట్రైలర్ కూడా మామూలుగా లేదంట. మరి దాని గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇలాంటి రివ్యూస్ అప్డేట్స్ గురించి మా వర్మ విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.